75వ వార్డులో పల్లా జన్మదిన దినోత్సవ సంబరాలు. ఎస్ఆర్ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. 75వ వార్డులో శ్రీ శ్రీ పెంటమాంబ అమ్మవారి దేవాలయంలో టీడీపీ 75వ వార్డు సీనియర్ నాయకులు రమణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా ఆయన పేరు మీద పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజ అనంతరం కేక్ కట్ చేసి పల్లా శ్రీనివాసరావుకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడిలాగా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మహానాయకుడు మా ఎమ్మెల్యే అని, ఇలాగే మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. 75వ వార్డు టీడీపీ అధ్యక్షులు నమ్మి అప్పారావు మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో గాజువాక శాసనసభ్యులుగా గెలిచి మరింత పదవులు పొందే విధంగా ఉండాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పులి సురేష్ రెడ్డి, పెద్దడ సోమినాయుడు, మురళీ రమణ, పోలయ్య, పితాని రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు మా రమణ గారికి, అలాగే మా యూత్ మా రమణారెడ్డి గారికి, కార్పొరేటర్ లక్ష్మీబాయి వెంకటరమణారెడ్డి గారికి ఈ రోజు ప్రత్యేకంగా మన గాజువాక టైగర్ పల్లా శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా మన పెంటమ్మ తల్లి గారి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఇంకా పెద్ద పోస్టుల్లోకి వచ్చి మా బెదర బావగారు చెప్పినట్టు మంత్రి పదవి కూడా రప్పించాలని కోరుకుంటున్నాను. అలాగే నేను స్టీల్ ప్లాంట్ గా రిటైర్ అయ్యి ఉన్నప్పుడు మా మొత్తం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరికి కూడా పెన్షన్ అన్నది రాదు అని చెప్పేసిన మన గవర్నమెంట్ వారు కూడా ఈ రోజు దగ్గరుండి ఎందుకు రాదు, దగ్గరుండి నేను చేయిస్తాను అని చెప్పి పట్టుదలతో 3-4 సార్లు పిఎఫ్ ఆఫీస్కి వచ్చి ప్రత్యేకంగా పట్టుకొని ఇమ్మీడియట్లీగా ఎలాగైనా చేయాలని చెప్పడం, అలాగే రామ్మోహన్ నాయుడు గారితో కూడా దగ్గరుండి మాట్లాడడం, ఏంటి చెప్పి లేబర్ మినిస్టర్ కూడా దగ్గరుండి మాట్లాడి ఇమ్మీడియట్లీగా విత్-ఇన్ 15 days లో సంవత్సరం తరబడి చూస్తున్న టైంని 15 days లో ప్రత్యేకంగా ఇమ్మీడియట్గా మొత్తం ప్లాంట్ అందరికి కూడా మినిమం 3,000 వచ్చే పెన్షన్ ని 20,000 పైన రప్పించారు. ఆ ఘనత ఒక పల్లా శ్రీనివాస్ గారికే దొరుకుతుందని కోరుకుంటున్నాను. అలాగే మా సీనియర్ సిటిజన్ లైఫ్ కూడా ఈ ఎక్కువ అమౌంట్ రావడం వలన మేము చాలా ఆనందోత్సవంగా మా లైఫ్ కూడా పెంచారని ప్రత్యేకంగా మేము అనుకుంటున్నాం. అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఇంతకంటే మంచి పదవులు సంపాదించి మాకు మంచిగా ఉంటే కార్యక్రమాలు, మాకు కావాల్సిన కార్యక్రమాలు కూడా చేస్తున్నారని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మన 75వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శ్రీ పెంటమాంబ ఆలయంలోనికి మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు, మన గాజువాక సభ్యులైన పల్లా శ్రీనివాసరావు గారికి ముందుగా మీ యొక్క మీడియా ద్వారాగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి 10 గంటల్లో అనేక కార్యక్రమాలకు పల్లా శ్రీనివాసరావు నుంచి జీవోలు కూడా తీసుకొచ్చారు. స్కీములు కానీ, అదేవిధంగా 6 నెంబర్ సెట్ విషయాలు కూడా అన్నింటినీ కూడా మంచి అతని గతంలో ఉన్నప్పుడు 15-19 ఆ టైంలో ఉన్నప్పుడు కూడా జీవోలు తీసుకొచ్చి నిరుపేద ఉన్న వాళ్ళకు, నిరుద్యోగులకు, యువతకు కూడా అందరికీ మంచి ఉపాధి కల్పించిన వ్యక్తి పల్లా శ్రీనివాసరావు చేశారు. కాబట్టి ఆ తరంలో ఇప్పుడు కూడా రేపు రాబోయే దాంట్లో కూడా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు రేపు రాబోయే కాలంలో కూడా మంచి మినిస్టర్ గా చూడాలని చెప్పేసి మా ఆంక్ష. అదేవిధంగా పెంటమాంబ ద్వారా కూడా గుడి ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు బర్త్డే సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులకి అందరికీ, అలాగే మన రమణారెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు బర్త్డే సందర్భంగా ప్రత్యేకంగా 75వ వార్డు రమణారెడ్డి ఆధ్వర్యంలో పెంటమాంబ అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా పూజలు జరిపించడం జరిగింది. మరి అలాగే ఆయన కూడా ఉన్నత పదవులు అన్ని కూడా మినిస్టర్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది, అది కూడా భగవంతుడి దేవాల పెంటతల దేవాల ఇవ్వాలని కోరుతూ, మరి ఆయన నిండు 100 ఏళ్ళు కూడా భార్య పిల్లలతో హ్యాపీగా గడపాలని భగవంతుడు పెంటతల్లి కూడా అవకాశం కల్పించాలని మరొకసారి కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. శ్రీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఆ పెంటమాంబ తల్లి అనుగ్రహంగా ఎప్పుడు ఉండాలని, ఆయన ఇలాంటి బర్త్డేలు రోజులు ఎన్నో జరుపుకోవాలని అమ్మవారికి ప్రార్థిస్తున్నాను. అలాగే మా పెదగంటేడు గ్రామంలో ఎన్నో కొన్ని సమస్యలు ఉన్నాయి, అలాగే కొన్ని తీసుకొస్తున్నారు. ఆయన ద్వారాగా వీరందరూ తెలియజేసి
ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేస్తారని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. స్వామి ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి గౌరవనీయులైనటువంటి పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి మరి గౌరవనీయులు అలాగే గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి మరి పల్లా శ్రీనివాసరావు గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి 75వ వార్డు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈరోజు మన పెదగంటెడ మండలంలోనే అతిపెద్ద అమ్మవారైనటువంటి పెళ్లి తల్లి మరి విగ్రహం దగ్గర ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పెదగంటెడలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కలిసి ఆయనకి పుట్టినరోజు మరి ఘనంగా ఆయన పుట్టినరోజు మరి అమ్మవారు ఆశీస్సులు ఉండాలనేసి మరి ప్రార్థించాం. అలాగే మరి గౌరవనీయులు పెద్దలు మరి ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు ఈ గాజువాక నియోజకవర్గంలో అతి మెజార్టీ తెచ్చుకొని ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఏవైతే మంది ఉన్నారో వాళ్ళకు కూడా ఆయన న్యాయం చేయాలనేసి దృక్పథంతో మరి ఆయన పట్టుదలతో ఉన్నటువంటి విషయం మనందరూ తెలుసు. ఆయన ఈరోజు మరి పుట్టినరోజు సందర్భంగా మరి మేమందరం కూడా ఆయనకి మరి 10 గంటలకు కూడా మరి వార్డు కార్పొరేటర్ అయినటువంటి పుల్లు లక్ష్మీబాయి గారు అలాగే మన రమణారెడ్డి గారి ఇంటి దగ్గర ఆయన పూలమాలలు వేసి మరి అలాగే 11 గంటలకి మళ్ళీ పార్టీ కార్యాలయానికి మేమందరం వెళ్ళాలనేసి ఆశించుకున్నాం. అది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ గౌరవిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గాజువాక తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గం ప్రజల ఆశాజ్యోతి శాసనసభ్యులైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా పెదగంటెడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అలాగే 75వ వార్డు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పెంటమాంబ అమ్మవారు సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా పల్లా గారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ ప్రవేశం చేసి ఆయన మొట్టమొదటిసారిగా శాసనసభ్యులు అయిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి నిర్వాసిత కాలనీలో ఇల్లు రిజిస్ట్రేషన్లు చేయటం, అంతేకాకుండా ఉద్యోగాలు కూడా కల్పించినటువంటి ఘనత పల్లా శ్రీనివాసరావు గారికి దక్కుతుంది. ఎందుకంటే ఆనాడు యువతకి ఉద్యోగాలు లేక అన్నమో రామచంద్ర అని చెప్పి మరి ఎంప్లాయ్మెంట్ చుట్టూ తిరిగినటువంటి సందర్భాల్లో రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి ఒక జీవో తీసుకొచ్చి తండ్రిది కొడుకు మార్పు చేసినటువంటి ఏకైక నాయకుడు పల్లా శ్రీనివాసరావు గారు. అటువంటి వ్యక్తి తాలూకా పుట్టినరోజు ఈ ప్రాంతంలోనూ అన్ని పక్కల ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఆ విధంగా పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి అందరికీ పార్టీ శ్రేణులు కోరుకుంటూ, ఏదైనప్పుడు కూడా ఆయురారోగ్యాలతో పల్లా శ్రీనివాసరావు గారు ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు చేపట్టాలి. పార్టీ ఇప్పటికే సముచితమైనటువంటి స్థానం కల్పించిందని మేము అనుకుంటున్నాం. ఇంకా అనేక రకాలైనటువంటి మంత్రి పదవులు కూడా ఉన్నాయి. అవి కూడా ఆయనకి ఆ పెంటమ్మ తల్లి దేవుళ్ళతో ఆశీస్సులతో తప్పనిసరిగా అమ్మవారు తాలూకా దేవుళ్ళు ఎప్పుడూ ఉంటాయి ఆయనకి తన భార్య కూడా మరి ఆవిడకి కూడా మరి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందుగా వార్డు అధ్యక్షులు మాట్లాడమని కోరుతా ఉన్నాం.